వరంగల్ జిల్లాలో తెరపైకి మళ్లీ కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ లవ్ స్టోరీ. కలుసుంటారని హామీ ఇచ్చి మళ్లీ మొహం చాటేసిన కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్. బాధిత మహిళ మీడియా సమావేశం. న్యాయం చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన మంత్రి కొండ సురేఖ ఇప్పుడు పట్టించుకుంటూ లేదంటూ బాధిత మహిళ ఆరోపణ. తనకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నపం. నా పేరు అంజనీ దేవి. గతంలో నా మీద నవీన్ రాజ్ అనే వ్యక్తి అత్యాచారం చేస్తే నేను స్థానిక నేతలైన మా కొండ సురేఖ మేడం దంపతులకు చెప్పాను. ఈ విషయం మీద వాళ్ళు ఆలోచించి నాకు న్యాయం చేస్తా, అతనితో పెళ్లి చేస్తా, అతని మీద కేసు పెట్టిస్తామా అని మేడం గారు స్థానిక ఇంద్రార్గంజ్ పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ చేయించినాక అతను తను పలుకుబడితోనే ఆ కేసును లాగా ఎవిడెన్స్ చేసింది. తర్వాత డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని మేడం గారికి ఇచ్చి పరిస్థితి వివరించిన. మేడం గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయలేనమ్మా, వచ్చేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, నీకు తప్పకుండా మేము అప్పుడు న్యాయం చేస్తాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మని తిరిగి పంపించేసింది. తర్వాత మేడం ఎలక్షన్లు వచ్చినాయి, గెలిచింది మేడం. నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ మేడం గారిని కలిసిన. మరి మేడం గారు నాకు ఇప్పుడన్నా న్యాయం చేయండి, చాలా రోజులు గడిచిపోయినాయి కదా, చేయండి అని అడిగింది. మేడం ఓసీసీల కార్యాలయాన్ని పిలిపించింది. ఇక రేపు మాకు అని తిప్పుతుంది. చాలా రోజులు చూసిన అట్లా కూడా. మళ్ళీ నేను ఈ కేసు గురించి తిరిగి నాకు చూసిన డబ్బులు చాలా అయిపోయి ఆర్థికంగా చాలా చిక్కిపోయినాయి. మేడం గారు నాకు న్యాయం తొందరగా చేయాలని అడుగుతూ చాలా బూతులు తిట్టింది. రామ్నగర్కి వెళ్ళి అడిగిన మొన్న 16 పోయినా నేను అయితే చాలా బూతులు తిట్టింది. అసలు నేను కేసే పెట్టలేదంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటుంది. చాలా విధాలుగా నాకు బెదిరింపులు చేసి వాళ్ళ అంశాలతో బయటకు వేయించింది. ఇక నేను వచ్చి సిపి గారికి చెప్పింది, స్థానిక సిఐ గారు ఇంద్రార్గంజ్కి చెప్పింది, డీజీపీ గారికి చెప్పింది. అందరూ ఎవరు ఇంతవరకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతానని పెట్టింది. ప్రెస్ మీట్ పెడితే కూడా చంపుదాన్ని బెదిరించింది మేడం. అట్లా కూడా కొద్ది రోజులు ఎదురు చూసిన. ఇప్పుడు ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని నా జీవితం నాకు కావాలి కాబట్టి, నాకు న్యాయం కావాలి కాబట్టి వీళ్ళందరితో వీళ్ళ సహకారంతో ప్రెస్ మీట్ చేస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నవీన్ రాజ్తో నాకు తగిన న్యాయం చేసి నన్ను కాపాడి నాకు లైఫ్ సెటిల్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. అయ్యింది, అత్యాచారం కేసు అయింది. అదైనలాగా ఎవిడెన్స్ చేసింది పోలీసులు అందరినీ. అది క్లోజ్ అయిపోయింది. అయితే మేడం రీఓపెన్ చేసి మళ్ళీ నాకు న్యాయం చేస్తాను. డాక్యుమెంట్లు అన్ని మేడం దగ్గరనే ఉన్నాయి కదా. ఇప్పుడు మేడం నాకు రీఓపెన్ చేసి న్యాయం చేయాలి. అతనితో నాకు లైఫ్ సెటిల్ చేస్తా అన్నారండి. పెళ్లి చేస్తా అన్నారు. అన్ని ఎవిడెన్స్ లానే ఉన్నాయి. పెళ్లి చేస్తా అంటేనే నేను కేసు కొట్టుకున్నా. ఉట్టిగా నేనే కొట్టుకున్నాను. దగ్గర పెట్టుకుంటా అన్నారు. ఇంతకుముందు ఏం హామీ ఇచ్చింది, ముందు కలిసినప్పుడు ఏం హామీ ఇచ్చింది? పెళ్లి చేస్తా అన్నది. ఇప్పుడు అసలు నువ్వు ఎవరో తెలియదంటది, నేనే కేసు పెట్టలేదంటది. అసలు గుండాకి చచ్చిపోతారు. ఆమె చాలా బెదిరింపులు చేస్తున్నారు వాళ్ళ అంశాలకు. ఎటువంటి బెదిరింపులు చేస్తున్నారు? అంటే నువ్వు ఎవరో తెలియదు, వెళ్ళిపో, నీకు మాకు సంబంధం లేదు అంటే అక్కడ ఏసీపీ గారు గోనాలకృష్ణ సార్ దగ్గర మొత్తం ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. చేయాలి. మన అదే రీఓపెన్ చేస్తే అన్ని బయటపడతాయి. నేను డీజీపీ గారికి కూడా ఇచ్చిన, ఇంతవరకు లేదు. చూడండి, డేట్లు కూడా ఉన్నాయి.